సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. భారత్ స్పీడ్ ను బంగ్లా టైగర్స్ ఆపగలరా? పెద్ద టీంలకే షాక్ ఇస్తున్న చిన్న టీంలు. మరి ఈ నేపథ్యంలో 2007 హిస్టరీని మళ్ళీ పునరావృతం చేయగలదా బంగ్లాదేశ్? చూద్దాం ఆ విశేషాలు ఏంటో. మనతో ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ సత్యబాబు గారు. వారిని అడిగి వారి మాటలోని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సో నమస్తే సార్. నమస్తే మేడం, ఎలా ఉన్నారు మేడం? సార్ బాగున్నాను సార్, ఫైన్. మీరు ఎలా ఉన్నారు సార్? హ్యాపీ మేడం. సార్ మళ్ళీ మరోసారి మరి మీతోటి ఈరోజు బంగ్లాదేశ్ తోటి మన వరల్డ్ కప్ మళ్ళీ భారత్ టీమ్స్ తలపడుతున్నారు. మరి ఎవరు విజయం సాధించబోతున్నారు అనే దాని గురించి మళ్ళీ మీతో మాట్లాడడానికి మాకు అవకాశం ఇచ్చిన 95 న్యూస్కి ప్రత్యేక ధన్యవాదాలు. సో చెప్పండి సార్, ఈ రోజు మరి ఎలా ఉండబోతుంది? అసలు ఈ హిస్టరీని మళ్ళీ తిరగరాయబోతున్నారా భారత్? అంటే మీరు చెప్పినట్లు స్టార్టింగ్లో మీరు చెప్పినట్లు పెద్ద టీంలకు చిన్న టీం షాక్ ఇస్తున్నట్టు మనం చూస్తాను ఈ మధ్య కాలంలో. ఎందుకంటే డిఫెండింగ్ ఛాంపియన్ని ఇంగ్లాండ్ కూడా ఓడించింది. వాళ్ళతో పాటు ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ కూడా అద్భుతమైన షాక్ ఇచ్చింది. ఇంకా నెదర్లాండ్స్ అండ్ సౌత్ ఆఫ్రికా కూడా షాక్ ఇచ్చింది. ఇవన్నీ ఏంటంటే వరల్డ్ కప్లో కొన్ని జరుగుతుంటాయి. ఎందుకంటే క్రికెట్ అనేది అది ఇప్పుడు ఎలా ఉంటుందో కూడా చెప్పలేం. అయితే మీరు చెప్పినట్లు బంగ్లాదేశ్ ఈరోజు ఇండియాకి ఒక డేంజరస్ టీమ్గా చెప్పాలి. దానికి కారణం ఏంటంటే బంగ్లాదేశ్ ఇటీవల కాలంలో చాలాసార్లు సందర్భాల్లో భారత్ను గడగలాడించే సందర్భం కూడా చాలా చూసాం. 2007 వరల్డ్ కప్లో మనం అది ఇప్పుడు డిజాస్టర్ ఇండియాకి అనమాట. వరల్డ్ కప్ హిస్టరీలో ఫస్ట్ నాకౌట్స్లో ఓడిపోవడం జరిగింది. అద్భుతమైన మ్యాచ్ ఆ రోజు. ఎందుకంటే బంగ్లాదేశ్ చేతులు ఎప్పుడైతే మనం ఓడిపోయామో ఆటోమేటిక్గా నెక్స్ట్ రౌండ్కి అర్హత సాధించడం అనమాట. 2007 నుంచి కూడా బంగ్లాదేశ్ హిస్టరీ అసలు ఎలా ఉంది సార్? 1996 నుంచి వాళ్ళు బంగ్లాదేశ్ వరల్డ్ కప్లో ఎంట్రీ చేశారు. టెస్ట్ హోదా లభించింది వాళ్ళకి, ఐసీసీ హోదా. అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు బంగ్లాదేశ్ ఓవరాల్గా వరల్డ్ కప్లో అయితే వాళ్ళకి 2 సార్లు మాత్రమే క్వాలిఫైయింగ్ దాటారు తప్ప, కానీ మిగతా సందర్భాల్లో వాళ్ళు నాకౌట్స్ చేరే సందర్భాలు కూడా చాలా తక్కువ. 2007 అండ్ 2015లో వాళ్ళు నాకౌట్స్ దాటారు తప్ప మిగతా సందర్భాలు వీళ్ళు ఎప్పుడు కూడా క్వార్టర్స్ దాటే ప్రయత్నం కూడా లేదనమాట. ఈ వరల్డ్ కప్లో అసలు భారత్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది? ఈ వరల్డ్ కప్లో ఫ్యాంటాస్టిక్ ఇండియా జైత్రయాత్ర కొనసాగుతుంది. ఎందుకంటే ఇండియా మొదటి మ్యాచ్ ఆస్ట్రేలియాతో గ్రేట్ విక్టరీ, తర్వాత ఆఫ్ఘనిస్తాన్ పైన మరలా అద్భుతమైన విక్టరీ చూసాం. వరుస 3 విక్టరీస్ ఇండియాకి. అయితే మొదటి మ్యాచ్ కాస్త ఆస్ట్రేలియా పైన కొంచెం ఇబ్బంది అయినప్పుడు కూడా పాకిస్తాన్తోనే అండ్ ఆఫ్ఘనిస్తాన్తో 1 సైడ్ మ్యాచ్గా మారింది. రియల్ ఫ్యాంటాస్టిక్. అండ్ ఇండియా టీం అయితే ఇప్పుడున్న పొజిషన్లో మంచి పాయింట్స్ పట్టికలో కూడా ఇండియా ముందుకు దూసుకుపోతుంది. ఆల్మోస్ట్ న్యూజిలాండ్ టాప్లో ఉంది, తర్వాత ఇండియా సెకండ్ పొజిషన్లో ఉంది. ఈరోజు ఇండియా గెలిచినట్లయితే డెఫినెట్లీగా ఆ పాయింట్స్ టేబుల్ కూడా మొదటి స్థానాన్ని ఆక్రమించే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఓవరాల్ గా అసలు ఈ 2 టీంల మధ్య లీడ్ టు లీడ్ ఎలా ఉండబోతుంది సార్? ఓవరాల్గా వీళ్ళ మధ్య 40 మ్యాచ్లు జరిగితే అవుట్ ఆఫ్ 8 మ్యాచెస్ బంగ్లాదేశ్ విక్టరీ సాధించింది. మిగతా సందర్భంలో ఇండియా మంచి బ్యాక్పక్షంగా మ్యాచెస్ సాగాయి. అయితే లాస్ట్ ఎన్కౌంటర్లో వీళ్ళిద్దరి మధ్య జరిగిన 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు బంగ్లాదేశ్ విక్టరీ సాధిస్తే ఇండియా 1 మ్యాచ్ సాధించింది. అది కొంచెం ఇండియాకి కొంచెం ఇబ్బందికరమైన. ఏషియా కప్లో కూడా సూపర్ 4లో బంగ్లాదేశ్ పై ఓటమి చూసాం. తర్వాత బయలాటరల్ సిరీస్లో కూడా 2-1తో ఓటమి చూసాం, అది బంగ్లాదేశ్ హోమ్లో. ఇవన్నీ కూడా బంగ్లాదేశ్కి కొంచెం పాజిటివ్ వైబ్రేషన్స్. 2021 వరల్డ్ కప్లో 2020 వరల్డ్ కప్లో కూడా కొంచెం ఇబ్బంది పెట్టారు. లిటిన్ దాస్ ఇబ్బందితో మళ్ళీ వర్షం పడిన తర్వాత మళ్ళీ ఇండియా కంబ్యాక్ అయింది. ఇంకా కొన్ని సందర్భాల్లో బంగ్లాదేశ్ ఒక డేంజరస్ అసెంట్గా మారుతుంది బంగ్లాదేశ్. అంటే విక్టరీ అనేది మా ఇండియాకి అంత ఈజీగా ఇవ్వట్లేదు అనమాట. కానీ ఈరోజు కొంచెం ఇండియా బంగ్లాదేశ్తో పోలిస్తే కొంచెం స్ట్రాంగ్ టీం, ఎందుకంటే సమిష్టిగా ఉంది. దాని రీజన్ అంటే అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ ఇండియా క్యాచెస్లో కానీ టెరిఫిక్ ఫీల్డింగ్ అండ్ ఆల్మోస్ట్గా ఇండియా ఇస్ బెటర్ పొజిషన్ ఇన్ బంగ్లాదేశ్. అంటే ఇప్పుడు అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ అంటే అక్కడ వెదర్ అంతా అసలు ఎలా ఉంది? అంటే అనుకూలంగా ఉంది, ఎవరికి అనుకూలంగా ఉంది అక్కడ? అంటే వెదర్ మీరు చెప్పినట్లయితే ఈరోజు పూణే ఎంసీ స్టేడియంలో అక్కడ వెదర్ అయితే కొంచెం నిన్న కొంచెం వర్షం చిన్న చినుకులు పడ్డాయి, కానీ వర్షం అయితే ప్రభావం ఏమి ఉండదు. అక్కడ పిచ్ అనేది కొంచెం ఫస్ట్ బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటుంది. బ్యాటింగ్ ప్యారడైజ్గా కొంచెం బ్యాటింగ్ అనుకూలంగా మారుతుంది. ఇక్కడ టాస్ గెలిచిన జట్టు మేబీ బ్యాటింగ్ చేస్తే కొంచెం బెటర్ అడ్వాంటేజ్ ఉంటుంది. దాని రీజన్ ఏంటంటే ఒక టాస్ గెలిచిన జట్టు మేబీ ఒక 300+ స్కోర్ చేసి ఒక మంచి స్కోర్ లభించినట్లయితే ఆపోజిట్ టీంకి కొంచెం టెన్షన్ అనేది కొంచెం ఒత్తిడిని క్రియేట్ చేయవచ్చు. దాంతోపాటు అంటే నైట్ డ్యూ ఉంటుంది కాబట్టి టాస్ అనేది కొంచెం రోహిత్ శర్మ ఒక టాస్ గెలిస్తే మొదటి 3 మ్యాచ్లు కూడా మనం చేసింగ్ గెలిస్తాం కాబట్టి ఈసారి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటే కొంచెం లోయల్ మిడిల్ ఆర్డర్లో కూడా కొంచెం బ్యాటింగ్ ప్రాక్టీస్గా మారుతుంది. అంటే టాస్ గెలిస్తే ఒకవేళ ఆ జట్టు నిర్ణయం ఎలా ఉండబోతుంది? ఒకవేళ
మేబీ ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం అయితే ఆల్మోస్ట్ టాస్ గెలిచిన తర్వాత మేబీ బౌలింగ్ చేస్తున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో డిసిషన్ కూడా ఇబ్బంది రాంగ్‌గా అవుతుంది. దానికి రీజన్ ఏంటంటే ఆల్మోస్ట్ కొన్ని మ్యాచ్‌లు కూడా ఓటమి చూసాం. అయితే ఇక్కడున్న కండిషన్స్ ప్రకారం ఏంటంటే టాస్ అనేది కొంచెం ఇంపార్టెంట్ అయినప్పుడు కూడా నైట్ డ్యూ ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కెప్టెన్స్ అనేది టాస్ గెలిచి మేబీ ఫీల్డింగ్ ఎంచుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ చూపిస్తున్నారు. ఇరు జట్ల మధ్య కూడా స్ట్రెంగ్త్ అండ్ వీక్‌నెస్ రెండిటికి సంబంధించి ఏం చెప్తారు? ఇండియాకి అయితే స్ట్రెంత్ అంటే మీకు తెలుసు. రోహిత్ శర్మ ఫెంటాస్టిక్ ఫామ్‌లో ఉన్నారు బ్యాటింగ్‌లో. అటు విరాట్ కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నారు. రీసెంట్‌గా రోహిత్ శర్మ ఐసీసీ ర్యాంక్‌లో 6th ప్లేస్ కూడా అతనికి లభించింది ఈ మధ్య కాలంలో రీసెంట్‌గా. విరాట్ కోహ్లీ క్రాస్ చేసాడు అతను ఐసీసీ ర్యాంక్‌లో. అది రోహిత్ శర్మకి ప్లస్ అయితే ఏంటంటే రోహిత్ శర్మ ప్రెజెంట్ ఉన్న ఫామ్‌లో అయితే వరల్డ్ కప్‌లో టెరిఫిక్‌గా 216 పరుగులతో లీడ్ స్కోరింగ్‌గా ఉన్నాడు ఇప్పుడు ఇండియా తరపున అయితే. అటు విరాట్ కోహ్లీ కూడా మనం తక్కువ అంచనా వేయలేదు. విరాట్ కోహ్లీ 250s కూడా చూస్తాం. ఫంటాస్టిక్ బ్యాటింగ్ చేస్తున్నాడు. విరాట్ కోహ్లీకి ఫెనాబుల్ 400s కూడా ఉన్నాయి బంగ్లాదేశ్ పైన. అతను కూడా తక్కువ అంచనా అతను విరాట్ కోహ్లీ కూడా మనం చెప్పొచ్చు. ఫస్ట్ వరల్డ్ కప్‌లో అతనికి ఫస్ట్ 100 కూడా వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీకి బంగ్లాదేశ్ పైన వచ్చింది. అదే రోహిత్ శర్మ అయితే వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ పైన 200s ఉన్నాయి. అది 2015లో ఇండియా ప్లేయింగ్ ఎలా ఉండబోతుంది అసలు? అంటే ఎట్ ది సేమ్ టైం బంగ్లాదేశ్‌ది కూడా. బంగ్లాదేశ్ ప్లేయింగ్ అనేది కొంచెం క్రిటికల్. బంగ్లాదేశ్ లిటిన్ దాస్ అండ్ షాంటో, నజ్ముల్ హసన్, షకీబ్ అల్ హసన్, మెహదీస్ మిరాజ్ బ్యాటింగ్ అయితే కొంచెం పటిష్టంగా ఉంది. ఇంకా మహమ్మదుల్లా అటు స్పిన్ బౌలర్లు అయితే వాళ్ళకి స్పిన్ బౌలర్ ఆల్రౌండర్ చాలా ఎక్సలెంట్‌గా మారుతున్నారు. ఎందుకంటే మెహదీ హసన్, మిరాజ్ అండ్ షకీబ్ అల్ హసన్ ఈజ్ మోస్ట్ ఎక్స్పీరియన్స్. ఇండియా పైన కూడా మంచి రికార్డు ఉంది. దాంతో పాటు ముస్తఫిజుర్ రహీమ్ కూడా చాలా చక్కగా ఇండియాపై టెరిఫిక్ రికార్డు ఉంది. అదే ముస్తఫిజుర్ రహీమ్ అండ్ షకీబ్ అల్ హసన్ ఇండియా 2007 వరల్డ్ కప్‌లో ఓటమికి కారణం. వాళ్ళిద్దరూ కూడా 250s కూడా సాధించారు మన పైన. అదే షకీబ్ అల్ హసన్ మన కోసం చెప్పుకోవాలి. షకీబ్ అల్ హసన్ ఇప్పుడున్న ఫామ్‌లో ప్రకారం అయితే అతను గ్రేట్ ఫామ్‌లో ఉన్నాడు. అదే లాస్ట్ వరల్డ్ కప్‌లో కూడా షకీబ్ అల్ హసన్ 2019లో కూడా 600+ రన్స్ సాధించాడు. టాప్ హైయెస్ట్ రన్ గెటర్‌లో థర్డ్ ప్లేస్ ఉన్నాడు షకీబ్ అల్ హసన్. దాంతో పాటు ఏంటంటే 11 వికెట్స్ కూడా లభించాయి వరల్డ్ కప్‌లో అతనికి. ఈ సంవత్సరం కూడా మంచి బౌలింగ్ చేస్తున్నాడు, బ్యాటింగ్ కూడా చేస్తున్నాడు. అయితే ఇండియా పైన అతనికి స్పెషల్ రికార్డ్ ఉందన్నమాట. ఇప్పుడు ఎలా ఉండబోతుంది సార్ ఇండియా బ్యాటింగ్ ఎలా ఉండబోతుంది? అట్ ది సేమ్ టైం బౌలింగ్ కూడా. ఇండియా అయితే బౌలింగ్ అయితే సమిష్టిగా ఉంది. ఇప్పుడున్న ప్రకారం అయితే 28 వికెట్లు ఇండియాకి లభించినట్లయితే ఆల్మోస్ట్ 17 వికెట్స్ పేసర్ నుంచి వచ్చాయి. ఇంకా 11 వికెట్స్ అండ్ స్పిన్నర్ నుంచి వచ్చాయి. అంటే బౌలింగ్ ఏ విధంగా కోఆర్డినేషన్ ఉన్నదో మనం చెప్పొచ్చు. అటు బ్యాటింగ్ విషయానికి వచ్చినట్లయితే ఇండియా బ్యాటింగ్లో చేజింగ్ చేసి 9 వికెట్స్ మాత్రం కోల్పోయింది ఇండియా ఈ 3 చేజ్లో మాత్రం. అంటే అటు బ్యాటింగ్లో ఇటు బౌలింగ్లో చక్కగా ఉంది. అయితే క్యాచెస్ విషయాన్ని కూడా 93% క్యాచింగ్ కూడా చాలా చక్కగా ఉంది అనమాట ఇండియన్ క్యాచింగ్. ఫీల్డింగ్ కూడా చాలా చక్కగా ఉంది. అయితే ఓవరాల్గా వీళ్ళిద్దరి మధ్య ఫైట్ చూసినట్లయితే ఫాస్ట్ రికార్డ్స్ అయితే బంగ్లాదేశ్ ఉన్నప్పుడు కూడా అప్పుడున్న సిచ్యువేషన్ వేరు, ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో ఇండియాకి మాత్రం ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇండియాకి హోప్ అయితే ఎక్కువ ఉంది. దాంట్లో సందేహం ఏం లేదు. డెఫినెట్గా ఒకవేళ వర్షం వచ్చి ఏమని చేస్తే ఏం చెప్పలేం తప్ప కానీ ఇండియాకి అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం గుడ్ పాజిటివ్ సైన్స్. బౌలింగ్ ఆర్డర్ కానీ బ్యాటింగ్ ఆర్డర్ కానీ ఇండియాది ఎలా ఉండబోతుంది సార్? బౌలింగ్ ఆర్డర్ అయితే ఇండియాకి అటు రవీంద్ర జడేజా అండ్ కుల్దీప్ యాదవ్ అండ్ అద్భుతంగా మంచి ఫామ్లో ఉన్నారు. ఎందుకంటే ప్రతి మ్యాచ్లో కూడా వికెట్ లభిస్తుంది అతనికి. రవీంద్ర జడేజా 5 వికెట్స్తో ఉన్నాడు. ఇంక కుల్దీప్ యాదవ్ 5 వికెట్స్తో ఉన్నాడు. ఎకానమీ కూడా చక్కగా ఉంది వీళ్ళిద్దరు కూడా. కుల్దీప్ యాదవ్ 3.85 అయితే అటు జడేజా కూడా 3.45 ఎకానమీ చాలా చక్కగా. అంటే ప్రతి ఓవర్ కూడా 4 రన్స్కి తక్కువగా ఇస్తున్నారంటే వాళ్ళ యొక్క బౌలింగ్ ఏ విధంగా ఉందని చక్కగా చెప్పాలి. అటు బుమ్రా కోసం బుమ్రా కోసం స్పెషల్గా చెప్పాలి. బుమ్రా ఏంటంటే వరల్డ్ కప్లో మంచి ఫంటాస్టిక్ రిథంలో ఉన్నాడు. లీడింగ్ వికెట్ టేకర్గా అప్పుడు ఇండియా నుంచి 8 వికెట్స్తో ముందుకు దూసిపోతున్నాడు. అటు సిరాజ్ కొంచెం ఎక్స్పెన్సివ్గా అవుతున్నాడు. గత మ్యాచ్లో కొంచెం కంబ్యాక్ అయ్యాడు. అటు శార్దుల్ ఠాకూర్ కూడా మంచి ఆల్రౌండర్ ఎబిలిటీ ఉంది. ఇంకా హార్దిక్ పాండ్యా కూడా స్పెషల్గా చెప్పాలి. హార్దిక్ పాండ్యా అయితే మీకు ఇంటెలిజెంట్ బౌలింగ్ అండ్ ఇంటెలిజెంట్ టెక్నిక్తో అతను మంచి వికెట్స్ టేకింగ్ కూడా లభించింది. అటు బ్యాటింగ్లో కూడా చక్కగా కొంచెం పర్ఫార్మ్ చేస్తున్నాడు. మన భారత్ తరపున కీ ప్లేయర్స్గా ఎవరు ఉండబోతున్నారు సార్? కీ ప్లేయర్స్ అయితే ఈరోజు ఫంటాస్టిక్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ అండ్ కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ టాప్ ఆర్డర్ ఇప్పుడు ఇండియాకి కీ ప్లేయర్స్. అంటే ఏదంటే ఈరోజు ఇండియాకి కొంచెం ఆల్రౌండర్స్ని మనం టెస్ట్ చేయాలి ఫస్ట్ టైం. ఇప్పుడుకొచ్చి రవీంద్ర జడేజా అండ్ శార్దుల్ ఠాకూర్ ఎక్సెప్ట్ హార్దిక్ పాండ్యా ఒకసారి మిగతా ఈ 2 ఎన్కౌంటర్లో కూడా వీళ్ళకి బ్యాటింగ్ అయితే రాలేదు ఈ మధ్యకాలంలో. ఇండియా స్ట్రెంత్ కోసం ఒకవేళ బ్యాటింగ్ చేసినట్లయితే వాళ్ళకి మ్యాచ్ ప్రాక్టీస్ కోసం కొంచెం ఇట్లా చేస్తే బాగుంటుంది ఖచ్చితంగా ఈరోజు. అలాగే బంగ్లాదేశ్లో కీ ప్లేయర్స్గా ఎవరు ఉండబోతున్నారు? బంగ్లాదేశ్లో ముస్తఫిజుర్ రహీమ్ అండ్ షకీబ్ అల్ హసన్ అండ్ షాంటో, మెహదీ హసన్ మిరాజ్. అటు బౌలింగ్ విషయంలోకి వచ్చినట్లయితే మీకు తాస్కిన్ అహ్మద్, సఫీల్ ఇస్లాం, ముషరఫ్ ముస్తాఫా. ఎందుకంటే అతను కూడా చక్కగా కొంచెం ఎబిలిటీని కొంచెం నమ్ముకొని వికెట్స్ తీయడానికి కొంచెం ప్రాధాన్యత ఉంటాడు.
టోటల్ గా అసలు విన్నింగ్ ఛాన్సెస్ ఎవరికి ఎక్కువగా ఉండబోతున్నాయి సార్? ఇండియాకి అయితే డెఫినెట్గా 70 ఇండియాకి 30 బంగ్లాదేశ్కి. మొత్తంగా ఈ రోజైతే ఇండియా టు బంగ్లాదేశ్, మరి భారత్ స్పీడ్ ని బంగ్లా టైగర్స్ ఆపగలరా అనే దానికి సంబంధించి ఈ రోజు మనం మరి స్పోర్ట్స్ అనలిస్ట్ సత్యబాబు గారి ద్వారా మరి అనేక విషయాలు తెలుసుకున్నాం. సో మొత్తంగా అయితే ఎటు చూసుకున్నప్పుడు వరుస విజయాలతోటి భారత్ దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడు ఉన్నటువంటి బంగ్లాదేశ్ తో కూడా మరి బంగ్లా టైగర్స్ తోటి కూడా భారత్ స్పీడ్ ఎవరు ఆపలేరు అన్నట్లుగానే సార్ మళ్ళీ మనకి చెప్పడం జరుగుతుంది. సో మరి వేచి చూద్దాం మళ్ళీ భారత్ టీం విజయం సాధించాలని. సో ఇదండి ఇవాళ 95 న్యూస్ ప్రత్యేక కార్యక్రమం.